నన్ను. ఒకసారి వివాదంలో మీ పేరు బయటకొచ్చిన తర్వాత, హ్మ్. అక్కడి నుంచి మీరు ఆ వివాదంలోంచి బయటపడే వరకు కూడా ఒక చాలా యుద్ధం ఉంది. వీటనమాట అంటే మీ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబంలో గావచ్చు, మీ ఇండస్ట్రీలో గావచ్చు, మీ పేరుని పైన పడిన ఆ మచ్చని హ్మ్. చెరుపుకునేవాల్సిన అవసరం ఉంది గదా! మీ ఈ ప్రయాణంలో ఎవరు మీకు తోడుగా నిలిచారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ బాగా తోడుగా ఉండిందండి. తర్వాత నా క్లోజ్ సర్కిల్ నా ఫ్రెండ్స్ అందరూ తోడుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు. నేను ఎలాంటి దాన్ని, నేనేం చేస్తాను, ఎలా ఉంటానని అందరికీ తెలుసు. వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత నా హీరోలు, నాకు క్లోజ్‌గా ఉన్న డైరెక్టర్సు అందరూ సపోర్ట్ చేశారండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే సీసీబీకెళ్ళానండి. వెళ్తే వాళ్ళు అడిగారు, "మీరు డ్రగ్స్ తీసుకున్నారా?" అంటే, "లేదు" అని చెప్పాను. "మీరేం తాగారు?" "నేను ఇలా రెడ్ బుల్ తాగాను. నా పక్కన ఇలా ఉంది. రెడ్ బుల్ కూడా నేనే ఓపెన్ చేసుకొని తాగాను. నాకెవరు ఓపెన్ చేసి అలా కూడా ఏమి ఇవ్వలేదు" అని చెప్పేసి అన్నా. మళ్ళీ వాళ్ళన్నారు, "ఒకవేళ మీకు ఎవరైనా మిక్స్ చేసి ఇవ్వచ్చు కదా!" అది ఇది అని. లేదండి, నేనే రెడ్ బుల్ ఓపెన్ చేసుకొని మరీ తాగాను. నాకు తర్వాత వాళ్ళందరూ నా అన్నతమ్ముళ్ళలాగా, నేనంటే అక్క, సొంత అక్కలా చూస్తారు. వాళ్ళెవ్వరు అలాంటి వాళ్ళు కాదు, అలా చెయ్యరు అని చెప్పా. చెప్పిన తర్వాత సరే బ్లడ్ టెస్టులు చేయాలి అన్నారు. ఓకే, రెడీ, నేను రండి చేద్దాం అన్నా. అని ఏదో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్‌కి. టెస్టులు, నైలు, ఇవి అన్నీ ఇచ్చాం మొత్తం. బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు నన్ను. మీడియా వాళ్ళందరూ ఉన్నారు. మీడియా వాళ్ళందరూ ఉండగానే గబగబా వచ్చి, ఇదిగో ఇప్పుడు నా టెస్టులు తీస్తున్నారు. ఈ టెస్టులు రావడానికి 15 డేస్ పడుతుంది. ఓకే, ఈ 15 డేస్లో మీరు ఆల్రెడీ పాజిటివ్ వచ్చేసిందని ఎలా వేస్తున్నారు మీరు న్యూస్? ఈ టెస్టులు వచ్చే వరకు ఆగాలి కదా. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి టెస్టులు ఉండుంటే నావి మళ్ళీ ఎందుకు తీశారు? మళ్ళీ చేపించాల్సిన అవసరం అవసరం ఏముంది? ఆ కోణంలో కనుక మీడియా వాళ్ళందరూ ఆలోచించుంటే ఈరోజు నా విషయంలో మీడియా వాళ్ళందరూ హీరోలు అయిపోయి ఉండాలి. రియల్ హీరో అయిపోయి ఉండేవాళ్ళు. నా తరపున నిలబడి నిలదీసి ఉంటే. అంతమంది ఉన్నారు కదా పార్టీలో, 150 మంది, 200 మంది ఉన్నారు. సెలబ్రిటీని అనే కదా మీరు న్యూస్ వేశారు. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు వేయలేదు? సో మీడియాలో కూడా నా గురించే న్యూస్ వేశారు. నేను కూడా 100లో ఒక దాన్ని కదా. ఇంతకుముందు కూడా అంతే. ఒక ఛానల్ టార్గెట్ చేసి పుడింగ్ ఎలిమెంట్లో హేమ ఉంది, ఇంకొక సోకాళ్ళ అమ్మాయి ఉంది, ఒక హీరో కూతురు ఉంది, వాళ్ళు ఉన్నారని వేస్తున్నారు. వేసినప్పుడు మీరు ఇలా క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా వెయ్యాలి కదా. క్లీన్ చిట్ వచ్చినప్పుడు మాత్రం నేను అడుక్కుంటున్నాను, నాకు ఈ స్తోమత ఉంది, నేను ఒక ఛానల్ ఎండీ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను, లేకపోతే ఒక ఛానల్ CEO దగ్గర కలవగలుగుతున్నాను. కలవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క